Hello everyone, welcome back to the YouTube channel Unique Study Circle. This is your teacher, educator Amir Ahmed. How are you? In this video, we are going to solve the questions of the recent grant test that has been conducted on Sunday. English language లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా వచ్చాయి, డిఫికల్టీ లెవెల్ ఏంటి, క్వశ్చన్కి ఆన్సర్ చేసే మెథడ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, డీటెయిల్డ్ సొల్యూషన్ అండ్ అనాలిసిస్ ఈ వీడియోలో చెక్ చేద్దాం. I hope you guys are very enthusiastic about this paper. Let's get to the solution part. Okay, chalo. ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారని అనుకుంటున్నాను. Right? If you are watching this video for the first time without looking at the grant test, అప్పుడు మీరు ఒక్కొక్క క్వశ్చన్ని వీడియో పాస్ చేసుకుంటూ డీటెయిల్డ్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆల్రెడీ చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా మీరు ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 1. So we have 20 questions in this paper. And we are going to solve all the 20 questions, guys. Okay, chalo. Question number 1. Sentences of a paragraph are given below in a jumbled order. You just have to that means the given a question is actually based on sentence jumbles or para jumble, right? We call them para jumbles, jumbled sentences. Para jumbles or jumbled sentences or sentence rearrangement, whatever you really want to call them, right? This is the name of the topic. అండ్ పారాజంబుల్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా? రైట్, ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ చాలా ఉంటాయి అన్నమాట. నా ఒకవేళ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలనుకోండి, వితౌట్ లుకింగ్ ఎట్ ది క్వశ్చన్ అండ్ వితౌట్ లుకింగ్ ఎట్ ది స్టేట్మెంట్ A, B, C అండ్ D, టేక్ లుక్ ఎట్ ది ఆప్షన్స్. మీకు ఏమైనా హింట్ దొరుకుతుందో చూడండి. ఓకేనా? ఆప్షన్స్లో ఒక స్టేట్మెంట్ Aతో, ఒకటేమో B స్టేట్మెంట్తో, ఒకటేమో Cతో, ఒకటి Dతో బిగిన్ అవుతుంది. దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ నో సార్ట్ ఆఫ్ హింట్ వాట్స్ ఎవర్. ఇప్పుడు మనం చెక్ చేస్తాం దేంతో బిగిన్ చేస్తే బాగుంటుంది, దేంతో బిగిన్ చేసే ఛాన్స్ ఉంది. సెంటెన్స్ ఏ ఒకసారి చెక్ చేసి చూద్దాం. సెంటెన్స్ ఏ ఈస్ బిగినింగ్ విత్ అ వర్డ్ కాల్డ్ అండ్ యూ నో వెరీ వెల్ దట్ ద వర్డ్ అండ్ ఈస్ యాక్చువల్లీ అ కంజంక్షన్, అండ్ కంజంక్షన్ అండ్ యూజువల్లీ రిక్వైర్స్ అ డిస్కషన్ బిఫోర్ ఇట్. ఇట్ కనెక్ట్స్ దట్ డిస్కషన్ విత్ డిస్కషన్ దట్ ఫాలోస్ ఇట్. ఎస్ సార్, కంజంక్షన్ అండ్ వచ్చింది అంటే 100% దాని ముందు డిస్కషన్ అయ్యే ఉంటుందని మీనింగ్ అనమాట. A paragraph can never begin with the conjunction and usually. This won't happen. అట్లాంటప్పుడు ఏతో బిగిన్ అయ్యే ఛాన్స్ లేదు. సో 1 ఆప్షన్ ఈస్ అవుట్ ఆఫ్ కాంటెస్ట్. ఆప్షన్ 2 కరెక్ట్ కాదు. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టేట్మెంట్ B, the sentence is beginning with but. Similar is the logic with but also. But is also a conjunction and but also requires a discussion in front of it, which is not quite there. ఒకవేళ Bతో బిగిన్ చేసామనుకోండి, ద సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్ విల్ బిగిన్ విత్ బట్, which is practically not possible. In that case, option 4 is also wrong. These are the tips and tricks and techniques that you need to know before answering sentence rearrangement questions, guys. And I hope this is very easy. This is not really difficult. You can understand this logic even if you are a layman. Okay na? ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నా, ఒక స్టూడెంట్ అయినా కూడా 100% దీన్ని అర్థం చేసుకోవచ్చు. యా, లెట్స్ get back to the question. ఇక్కడ 1 and 3 మిగిలాయి. ఓకేనా? D and C. When you look at sentence C, it says it. You know, it is a pronoun and a pronoun will always replace a noun in front of it. Noun that is actually talked about in the paragraph, and that is actually talked about beforehand only, right? అలాంటప్పుడు pronoun రావాలి అంటే we need to have the discussion of noun first, then a pronoun should be used. In that case, నౌన్తో రావాలి, ఆ తర్వాత ప్రొనౌన్ రావాలి అంటే ఇట్తో నేను డైరెక్ట్గా పారాగ్రాఫ్ని బిగిన్ చేయలేను. ఇట్ గురించి చెప్పే ఒక నౌన్ సంబంధించిన ఇంట్రొడక్షన్ స్టేట్మెంట్ ఒకటి కావాలి. దట్ సింప్లీ మీన్స్ స్టేట్మెంట్ C కెన్ ఆల్సో నాట్ స్టార్ట్ ద పారాగ్రాఫ్. ఇన్ దాట్ కేస్ ఆల్ ద ఎలిమినేషన్స్ ఆర్ మేడ్ అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ఆప్షన్. దట్ వన్ ఆప్షన్ హ్యాస్ టు బి ది ఆన్సర్. Undoubtedly, the answer of the question is DABC. See, I have answered this question using elimination strategy, but not going by the method of finding the perfect statement to begin with, the perfect sentence to continue after it, and putting a conclusion statement afterwards. అలా చేయకుండా నేను ఎలిమినేషన్స్ వెళ్తే నాకు ర్యాపిడ్గా ఆన్సర్ దొరికింది. సో ఇట్స్ అ ప్రూఫ్ that sentence rearrangement questions can be solved using elimination strategy very rapidly. దిస్ ఈస్ ద ఫ్రూట్ఫుల్ మెథడ్. ఓకేనా? ఇలా చేయడానికి మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు చూడండి, ఆన్సర్ వచ్చేసి మనకి DABC. ఇఫ్ యూ రియలీ వాంట్ టు know that your answer is correct or proper, what you have to do is you have to read the entire arrangement DABC and feel that it's a proper paragraph. If it doesn't feel like a proper paragraph to you, in that case what you're supposed to do is you need to change your answer.
లెట్స్ ట్రై టు గివ్ ఇట్ అ రీడ్. డిఏబిసి ఆర్డర్లో ఒకసారి చదివి చూద్దాం బాగుందా లేదా. దర్ ఇస్ సంథింగ్ disarming about Maria Sharapova. So the discussion is actually about a tennis star called Maria Sharapova. రైట్, ఆమె గురించి ఆలోచిస్తే కొంచెం వింత విషయం ఒకటి తెలుస్తుంది అని చెప్తుంది. దెర్ ఇస్ సంథింగ్ డిసార్మింగ్ అబౌట్ మ్యారియా షరపోవా. సో ద సెంటెన్స్ బిగిన్స్ విత్ అ నౌన్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ ఇన్ హర్ కెరియర్ సంథింగ్. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ అ ప్రాపర్ ఇంట్రొడక్షన్. మ్యారియా షరపోవా గురించి డిస్కషన్ ఉండబోతుంది. రైట్, డి తర్వాత ఏ చదివితే అండ్ దాట్ సంథింగ్ చూడండి, వీ సెడ్ సంథింగ్ ఈజ్ రియలీ స్ట్రేంజ్ అండ్ వాట్ ఈస్ దాట్ థింగ్ అండ్ దాట్ సంథింగ్ ఇన్ హర్ లిఫ్టెడ్ హర్ టు వరల్డ్ నంబర్ 1 పొజిషన్ ఇన్ టెన్నిస్ ఇన్ 2005. ఆ స్పెషల్ ఎబిలిటీ ఏదో ఉంది ఆమె దగ్గర, ఒక మ్యాజిక్ పవర్, దానివల్ల ఆమె 2005లో నంబర్ 1 ప్లేయర్ అయింది. డన్, ఓకే, అండర్స్టూడ్. డి తర్వాత ఏ చదివిన తర్వాత బి చదివితే బట్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ ఆల్మోస్ట్ నో టైమ్. అది కూడా ఆమె నంబర్ 1 అవ్వడం అసలు చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా అయిపోయింది. ఇలా వచ్చింది, ఇలా కెరియర్ స్టార్ట్ చేసింది, ఇలా నంబర్ 1లోకి వెళ్ళిపోయింది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year. రైట్, సో దిస్ సౌండ్స్ గుడ్. డిఏబి సౌండ్స్ లైక్ అ ప్రాపర్ కనెక్షన్. ఎవ్రీ సెంటెన్స్ ఈస్ గ్లూడ్ ప్రాపర్లీ. సో ఆఫ్టర్ బి వాట్ ఇఫ్ ఐ రీడ్ సి? It took Maria just 4 years as a professional to reach the pinnacle. Okay na? It took Maria just 4 years. Okay na? Maria ki just 4 years పట్టింది ఈ పినకిల్ పాయింట్ని రీచ్ అవడానికి. విచ్ పినకిల్ పాయింట్? రీచింగ్ ద వరల్డ్ నంబర్ 1 పొజిషన్. ఈ పొజిషన్ రీచ్ అవడానికి ఓన్లీ కెరియర్లో 1 year పట్టింది. 1 yearలో టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో సౌండ్స్ పర్ఫెక్ట్ అండ్ దిస్ ఈస్ ది ప్రాపర్ అరేంజ్మెంట్. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 రైట్, ఇప్పుడు చదవండి దీన్ని. దీంట్లో ఏమడుగుతున్నారు? ఎర్రర్ అడుగుతున్నారు. చూడండి ఒకసారి. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బిన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ గ్రామటికల్ ఎర్రర్. మిస్టేక్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. యువర్ నేమ్ ప్రిసీడ్స్ బిఫోర్ మైన్ ఇన్ ద లిస్ట్. దట్ మీన్స్ ఇమాజిన్ అ ర్యాంక్ లిస్ట్ ఈస్ గివెన్ అండ్ లిస్ట్ కంటైన్స్ సమ్ నేమ్. number 1, number 2, rank number 3, rank number 4, rank number 5. I said your name precedes before mine in the list. Okay, imagine this is my rank. ఇది నా ర్యాంక్ అనుకోండి. అండ్ ఒకవేళ కనుక యువర్ నేమ్ ప్రిసీడ్స్ మై ర్యాంక్ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ మీన్స్ యువర్ నేమ్ కమ్స్ బిఫోర్ మై నేమ్ ఇన్ ద ర్యాంక్ లిస్ట్. ఓకేనా? నాకంటే ముందే నీ పేరు వస్తుందని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఎవరున్నట్టు అంటే నీ ర్యాంక్, యువర్ ర్యాంక్. దిస్ ఈజ్ యువర్ నేమ్, దిస్ ఈజ్ యువర్ ర్యాంక్. సో యూ కమ్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ యూ కమ్స్ మై ర్యాంక్. ఓకేనా? అలా అనమాట. సో ద టర్మ్ ప్రిసీడ్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రిసీడ్స్. ప్రిసీడ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు కమ్ బిఫోర్, ఏదైనా కూడా ముందు రావడం అనే సెన్స్ కావాలన్నమాట. ఓకేనా? అట్లాంటప్పుడు ఆల్రెడీ సెన్స్లో బిఫోర్ అనే మీనింగ్ వచ్చినప్పుడు మళ్ళీ బిఫోర్ అనే వర్డ్ వాడామనుకోండి, దిస్ ఈజ్ అ రిడెండెంట్ ఎక్స్ప్రెషన్. దీన్నే మనం రిడెండెన్సీ అంటాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆల్సో. రైట్, సో ఇక్కడ బిఫోర్ అనకండి, ఎందుకంటే ప్రిసీడ్స్ అనే వర్డ్ మీనింగ్లోనే మనకి ముందు రావడం అనే సెన్స్ వచ్చేస్తుంది ఆల్రెడీ. సో యూ నెవర్ సే ప్రిసీడ్ బిఫోర్, దట్స్ నాట్ రిక్వైర్డ్. సో యూ సే ప్రిసీడ్స్ డైరెక్ట్లీ వితౌట్ బిఫోర్. యువర్ నేమ్ ప్రిసీడ్స్ మైన్ ఇన్ ద లిస్ట్. ఓకేనా? నీ పేరు నాకంటే ముందే వస్తుంది లిస్ట్లో. ఓకేనా? అలా చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ బిఫోర్ అనవసరంగా వాడాం. సో విచ్ పార్ట్ కంటైన్స్ ఎర్రర్? దిస్ పార్ట్ బిఫోర్ కంటైన్స్ ఎర్రర్. సో ఆప్షన్ 4 కంటైన్స్ అన్ ఎర్రర్. అలా చెప్తాం అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేద్దాం. అనదర్ క్వశ్చన్ ఇన్ విచ్ grammatical error has to be found, my dear. Okay, error detection question number 3 చదవండి. The girl down on the bed beside some other and went to sleep. Actually one of the word got missed here. The girl down on the bed కాదు, ఇక్కడ అనాలి the girl lay down. ఏమనాలి మీరు? the girl lay down. ఇక్కడ LAY అనే ఒక వర్డ్ కావాలి, LAY, and it should be there. It's a typing error, don't worry. అక్కడ లే ఉందనుకోండి, ఇప్పుడు ఆన్సర్ చేయండి. రైట్, the girl lay down on the bed besides her mother and went to sleep. Now what's wrong? The girl lay down on the bed besides her mother అన్నప్పుడు you need to know only one thing, the difference between the two words called beside and besides. Okay, imagine the statement, Ram sits beside or besides me. Ram sits beside or besides me in the class. క్లాస్లో రామ్ నా పక్కనే కూర్చుంటాడని చెప్పాలంటే యూ నీడ్ ద సెన్స్ ఆఫ్ బై ద సైడ్ ఆఫ్. ఓకేనా? నా పక్కనే అని చెప్పే సెన్స్ అంటే బై ద సైడ్ ఆఫ్ అంటే తెలుగులో అంటాం మనం పక్కన అని చెప్పడానికి బిసైడ్ యూస్ చేస్తామా, బిసైడ్స్ యూస్ చేస్తామంటే యూస్ ద టర్మ్ బిసైడ్ మై డియర్ వితౌట్ ఎస్. పక్కన అనే సెన్స్ ఇస్తుంది ఇది. ఓకేనా? బిసైడ్స్ యూస్ చేస్తే వేరే మీనింగ్ వస్తుంది అనమాట, బట్ ఇక్కడైతే కరెక్ట్ కాదు. అలా పక్కన అనే సెన్స్ ఎప్పుడు అవసరమైనా కూడా యూస్ ద టర్మ్ బిసైడ్ ఓవర్ దేర్. సార్ వై డు వి యూస్ బిసైడ్స్ దెన్? అండ్ దెర్ ఈస్ నో బడీ టు టేక్ కేర్ ఆఫ్ లత బిసైడ్స్ మీ అన్నాను అంటే లత కేర్ తీసుకోవడానికి ఎవరు లేరు, నేను తప్ప అని చెప్పాలి అంటే బిసైడ్స్ మీ అంటాం.
Okay, that means in addition to me there is nobody. So besides is a word that will always give you a sense of in addition to. ఓకేనా, నేను కాకుండా ఆమెకు ఎవరు లేరు. ఇన్ అడిషన్ అనే సెన్స్ కావాలంటే యూస్ ద టర్మ్ బిసైడ్స్, అక్కడ ఎస్ యూస్ చేస్తాం. పక్కన అనే సెన్స్ వచ్చినప్పుడు ఎస్ రాదనమాట. ఓకేనా, ఇన్ అడిషన్ అనే సెన్స్ వచ్చినప్పుడు అక్కడ ఎస్ అవసరం అవుతుంది. ఓకే, ఇప్పుడు అది కనుక కేసు అయితే ద గర్ల్ లే డౌన్ ఆన్ ద బెడ్. గర్ల్ పడుకుంది బెడ్ పైన. ఎవరి పక్కన? బిసైడ్ హర్ మదర్ పక్కన పడుకుంది. పక్కన అనే సెన్స్ కావాలంటే వెన్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ అ సెన్స్ ఆఫ్ బై ద సైడ్ ఆఫ్, అక్కడ పక్కన అని చెప్పడానికి మనం బిసైడ్ వాడాలా, బిసైడ్స్ వాడాలా? బిసైడ్. వీ డోంట్ వాంట్ దిస్ లెటర్ ఎస్. So this is actually about the understanding of confusing words called beside and besides, and this can be answered by anybody. The only thing that you need to do is you need to have understanding of the difference between them. So అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి అంటే బిసైడ్స్ ప్లేస్లో బిసైడ్ రావడం, ఇక్కడ ఎస్ని రిమూవ్ చేయడం. విచ్ పార్ట్ కంటెన్స్ ఎరా? ఆప్షన్ 2. ఇలా అనమాట. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ ఇట్. అండ్ ఆఫ్టర్ మై ఎక్స్ప్లెనేషన్ ఇట్ సీమ్స్ లైక్ ద క్వశ్చన్స్ ఆర్ వెరీ సింపుల్, but before the explanation questions seem a little bit difficult. Yes or no? The only thing is you need to grab hold or get hold of the logics of English grammar, my dear. If you have all the grammar rules, if you have proper understanding or thorough understanding of rules of English grammar, then you can surely do the magic like me. Surely, trust me. So అది మీరు బ్యాక్ వర్క్ చేయండి. చలో క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేద్దాం. ABCD స్టేట్మెంట్స్ వస్తున్నాయి, ఎలా చేయాలి? రైట్, గో విత్ ది ఆప్షన్స్, you'll get a hint. An option is beginning with B, another is also beginning with B, another option is beginning with C. That means I don't even have to try A, I don't have to try D. Sentence A and sentence D are not going to start the paragraph. All I have to check is B and C. Which of these two sentences has a potential to begin the paragraph? That's what I need to take a look at. అలాంటప్పుడు Bతో కనుక స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. The consequence of my daredevilry was a sprained ankle and bruised arm. Consequence, we're talking about consequence of something. What did I do to actually face a consequence? Consequence face చేయాలంటే ఫస్ట్ ఏదో తీట పని చేసి ఉండాలి కదా అన్న, దాని గురించి ముందు చెప్పాలి కదా. సో వీఆర్ టాకింగ్ డైరెక్ట్లీ అబౌట్ కాన్సిక్వెన్సెస్. వెల్ ద కాన్సిక్వెన్స్ షుడ్ కమ్ లేటర్, ఆఫ్టర్వర్డ్స్, ఆఫ్టర్ హ్యావింగ్ ద ప్రాపర్ డిస్కషన్ బిఫోర్ ఇట్. ఎసాను, అలా అయితే బీతో బిగిన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ. సి అని చూద్దాం ఒకసారి, ట్రై చేస్తే బాగుంటే ఓకే. ఐ వాజ్ ఎంజాయింగ్ మై హ్యాండ్స్ ఫ్రీ రైడ్ ఎట్ టాప్ స్పీడ్. బైక్ మీద వెళ్తున్నా, చేతులు వదిలేసి గాల్లో పెట్టుకొని ఫుల్ స్పీడ్ మీద. ఓకేనా, ఇది డేర్డెవిల్రీ. ఓకేనా, నువ్వు చేసిన ఈ సాహసోపేతమైన యాత్ర ఏదైతే ఉందో దీనివల్ల నీకు దెబ్బలు తగిలి. దట్ సింప్లీ మీన్స్ సెంటెన్స్ సి హ్యాస్ టు కమ్ ఫస్ట్, దెన్ కమ్స్ బి ఇన్ ద అరేంజ్మెంట్ లేటర్ ఆన్. ఎసాను, సో సితో బిగిన్ చేయాలి అంటే 2 options got eliminated, option 1, option 4. See how easy questions of sentence rearrangement are. If you are a student that is preparing for the upcoming SSC MTS examination, or that is seriously preparing for the upcoming CGL examination, I would say you have to get hold of answering sentence rearrangement questions like this. It's needed, guys. Okay na? Chalo, proper అర్థం. C తో బిగిన్ చేస్తాం. C followed by A నా, C followed by B ఆ? C తర్వాత ఏది వస్తే బాగుంటుంది? ఒకసారి C చదువుకోండి. I was enjoying my hands free ride at top speed. బైక్ చేతిలో వేసి చాలా స్పీడ్గా వెళ్తున్నాను నేను. సడన్లీ a motor bike came towards me from the opposite direction. సడన్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక మోటార్ బైక్ వచ్చి నన్ను గుద్దేసింది. This happened after I was enjoying my daredevilry ride. ఓకేనా, రైట్, దాట్స్ రైట్. సో సి తర్వాత ఏ బాగానే ఉంది. సి తర్వాత బి చదివితే ద కాన్సిక్వెన్స్ ఆఫ్ మై daredevilry was a sprained ankle. సి యూఆర్ సేయింగ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ యాక్షన్ ఈజ్ అ స్ప్రెయిన్డ్ యాంకిల్ స్ప్రెయిన్ అయిపోయింది. అండ్ బ్రూస్ ఆర్మ్, నీ చెయ్యి కూడా బాగా దెబ్బ తగిలి లావ్ వాసింది. వై దిస్ హ్యాపెండ్? బికాస్ యూ యాక్చువల్లీ కేమ్ అక్రాస్ అ బైక్ దట్ కేమ్ టువర్డ్స్ యూ సడన్లీ. ఎస్ ఆర్ నో? అది వచ్చి నీకు డాష్ కొట్టడం తర్వాత నీకు దెబ్బలు తగిలే. అంటే మీనింగ్ ఏంటి? ఇన్ ద అరేంజ్మెంట్ యూ నీడ్ టు మెన్షన్ సెంటెన్స్ ఏ ఫస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు మెన్షన్ సెంటెన్స్ బి. రైట్, ఏ తర్వాత బి రావాలి. వచ్చి వేరే వాడు గుద్దాడు కాబట్టి నీకు దెబ్బలు తగిలాయి. దాట్స్ రైట్. ఏ అండ్ బి షుడ్ బి అరేంజ్డ్ లైక్ దిస్, ఏబి. రైట్, అలా చూసుకుంటే ఫస్ట్ సి రావాలి, ఆ తర్వాత చూసుకుంటే ఏ రావాలి, ఆ తర్వాత మెల్లమెల్లగా బి రావాలి. అవునా? అలా కాకుండా సితో వెంటనే బి చెప్పి ఆ తర్వాత ఏ చెప్తా అంటే అది కరెక్ట్ ఆర్డర్ కాదు. అలాంటప్పుడు ఆన్సర్ 2 కాదు, ఆన్సర్ ఏం కావాలి అంటే 3. చదువుకుంటలేండి ఒకసారి. ఇప్పుడు ఐ వాజ్ ఎంజాయింగ్ మై హ్యాండ్స్ ఫ్రీ రైడ్ ఎట్ టాప్ స్పీడ్. సి తర్వాత ఏ చదివితే సడన్లీ a motor bike came towards me from the opposite direction. ఆ తర్వాత డి చదివితే ఐ ట్రై టు స్వర్వ్ అవుట్ ఆఫ్ ద వే బట్ లాస్ట్ కంట్రోల్ అండ్ ఫెల్. తప్పించడానికి ట్రై చేశాను కానీ కంట్రోల్ తప్పిపోయి పడిపోయా. యా, దానివల్ల ఏమైంది? దెబ్బ తగిలే. సో ద కాన్సిక్వెన్స్ ఆఫ్ మై daredevilry was a sprained ankle and a bruised arm. దానివల్ల దెబ్బ తగిలే. సో ఇట్ ఈస్ ఎండింగ్ విత్ బి. ప్రాపర్గా ఎండ్ అవుతుంది. ఏ తర్వాతనే బి వచ్చింది. ఎసాను, దాట్స్ రైట్. ఆన్సర్ 3. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ 1 word substitute.
వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు కదా, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చెప్పాలి. ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సంథింగ్, ఓకేనా. ఏదైనా కూడా పైనే జరుగుతుంది, సర్ఫేస్ లెవెల్లోనే జరుగుతుంది. దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ డీపర్, దెర్ ఈజ్ నో డీప్ సెన్స్ ఇన్ ఇట్. ఓకే, డీప్గా జరగట్లేదు అని చెప్పాలి అంటే అప్పుడు సర్ఫేస్ లెవెల్లోనే జరుగుతుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ లెవెల్ అని చెప్పాలంటే అక్కడ ఏమి యూస్ చేయాలంటే క్వశ్చన్. సూపర్సీలియస్ అనాలా, సూపర్ఫిషియల్ అనాలా, సూపర్సీడింగ్ అనాలా, లేకపోతే సూపర్లేటివ్ అనాలా? దిస్ ఈస్ సూపర్లేటివ్, ఓకేనా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సూపర్లేటివ్? ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఆఫ్ సూపర్లేటివ్ మ్యానర్, దట్ థింగ్ ఈజ్ ఆఫ్ హై క్లాస్ ఆర్ హై క్వాలిటీ. ఏదైనా కూడా అన్నిటికంటే హై క్వాలిటీ ఉన్నది, హై క్లాస్ అనుకోండి, ఆర్ హై డిగ్రీ అనుకోండి, ఓకేనా. అలాంటి వాటి గురించి మాట్లాడడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే సూపర్లేటివ్. సూపర్ఫిషియల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ అ డీపర్ మేనర్, డీపర్ సెన్స్లో జరగట్లేదు, ఓకేనా. సూపర్ఫిషియల్ థింగ్స్ అంటాం వాటిని. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ డైరెక్ట్ ఏం కావాలంటే ఆప్షన్ 2 అనమాట, ఓకేనా. సూపర్సీడ్ అంటే మీనింగ్ ఏంటి? టు రిప్లేస్ సమ్వన్. సూపర్సీడ్ అంటే మీనింగ్ ఏంటి? టు రిప్లేస్ సమ్వన్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ సూపర్సీలియస్ కూడా కాదు, ఓకేనా. సూపర్సీలియస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? టు హ్యావ్ అ ఫీలింగ్ దట్ యు ఆర్ సుపీరియర్ టు అదర్స్, వేరే వాళ్ళకంటే నేను కొంచెం ఎక్కువ అనే ఒక ఫీలింగ్. సూపర్సీలియస్, దాన్ని మనం యారోగెంట్ బిహేవియర్ అని కూడా అంటాం. హాటీ బిహేవియర్, ప్రౌడ్ ఉండడం అనమాట, ఓకేనా. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ రిలేటెడ్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ సూపర్ఫిషియల్. సూపర్ఫిషియల్ అంటే మీనింగ్ ఏంటి అంటే సూపర్ఫిషియల్ ఎక్స్ప్రెషన్, డీప్గా ఇన్వాల్వ్ కానీ ఎక్స్ప్రెషన్ అనమాట, ఓకేనా. సర్ఫేస్ లెవెల్లో అంత సీరియస్గా ఏది తీసుకోం మనం అలా. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6. స్పీచెస్ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తాను చూడండి. డైరెక్ట్ స్పీచ్ కనిపిస్తుంది ఇక్కడ, ఓకే. సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ చెప్పాలి మనం, ఇచ్చిందేమో ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. హర్ పేరెంట్స్ ఆస్క్డ్ హర్ ఇఫ్ ద మ్యాచ్ ప్రపోజ్డ్ బై దెమ్ వుడ్ బీ యాక్సెప్టబుల్ టు హర్. ఇది కనిపించిన వెంటనే మీరైతే ఫస్ట్ చూడండి ఏంటి అంటే హర్ పేరెంట్స్ ఆస్క్డ్ హర్ కనిపిస్తుంది కాబట్టి ద సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ యాక్చువల్లీ కంటైన్స్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. క్వశ్చన్ మార్క్తో ఉన్న స్టేట్మెంట్స్ కావాలి, అన్నిట్లో క్వశ్చన్ మార్క్ ఉంది, హ్యాపీ. దాంతోపాటు నాకు సెడ్ ఆస్ట్ ఉంది కాబట్టి సెడ్ టు కావాలి, ఆస్ట్ హర్ దగ్గర సెడ్ టు హర్ రావాలి. సెడ్ టు ఉందా? ఇక్కడ ఉంది, ఉంది. ఇక్కడ సెడ్, ఇక్కడ సెడ్. 2 ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్ డైరెక్ట్. ఓకే, క్లియరా? నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూస్తుండండి, ఓకే. వీ నీడ్ సెడ్ టు, యా సెడ్ టు ఈజ్ యూస్డ్ ఇన్ ఆప్షన్ 1 and 2. చూసుకుంటూ చూస్తే విల్ ద మ్యాచ్ కనిపించినప్పుడు విల్ అనే కీవర్డ్ కనిపిస్తుంది. డూ ఐ ఫైండ్ ద వర్డ్ వుడ్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ బై ఎనీ ఛాన్స్? ఉందా లేదా? వుడ్ ఇక్కడ వుడ్ ఉంది అంటే వుడ్ విల్ అక్కర్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ విల్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. విల్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడే ఇండైరెక్ట్కి వెళ్ళిపోయేటప్పుడు అది వుడ్ అయిపోతుంది. ఇన్ దాట్ కేస్ ఐ నీడ్ టు రైట్ విల్. విల్ ఇక్కడ ఉంది, ఆప్షన్ 2లో విల్ ఎక్కడైనా ఉందా? నో. అలాంటప్పుడు డైరెక్ట్గా ఆప్షన్ 2 రాంగ్. సో ఆన్సర్ ఏం కావాలి క్వశ్చన్కి? 1. నేను ఆన్సర్ రాశానా? ఎలిమినేషన్ చేయాలి. ఇలానే ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయాలి. సెకండ్స్లో ఆన్సర్స్ వస్తాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్. ఆన్సర్ హర్ పేరెంట్స్ సెడ్ టు హర్ విల్ ద మ్యాచ్ ప్రపోజ్డ్ బై అస్ బీ యాక్సెప్టబుల్ టు యూ. దాట్స్ ఇట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే షీ సెడ్ టు హర్ మదర్ మే ఐ హ్యావ్ అనదర్ స్లైస్ ఆఫ్ కేక్. ఇంకొక స్లైస్ ఆఫ్ కేక్ నేను తినొచ్చా? రిపోర్టెడ్ స్పీచ్ క్వశ్చనే. సో దిస్ సెంటెన్స్ ఇస్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. సెడ్ టు కనిపించింది కాబట్టి అన్నిట్లో ఆస్క్డ్ కనిపిస్తుంది, హ్యాపీ, ఓకేనా. మే కనిపిస్తుంది కాబట్టి మే షుడ్ బి కన్వర్టెడ్ టు మైట్. చదివారా లేదా? గుర్తుందా లేదా మీకు? మే షుడ్ బి కన్వర్టెడ్ టు మైట్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. అలాంటప్పుడు మైట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మే ఉంది, ఆప్షన్ 1 గాన్. ఆప్షన్ 3లో మే ఉంది, గాన్. ఆప్షన్ 4లో మే ఉంది, గాన్. ఐ ఫౌండ్ ది ఆన్సర్. ఇలా చేయడం చాలా చాలా ఈజీ అండి, ఓకేనా. కీవర్డ్ చూసి ఆన్సర్ చేస్తే ఇంక చదువుకోండి. షీ ఆస్క్డ్ హర్ మదర్ ఇఫ్ షీ మైట్ హ్యావ్ అనదర్ స్లైస్ ఆఫ్ కేక్. దాట్స్ ఇట్. ఇలా మీరు షార్ట్ కట్స్ ఆన్సర్ చేయండి, ఆటోమేటిక్గా సెంటెన్సెస్ కరెక్ట్ అవుతాయి. ఇంత ఈజీగా స్పీచెస్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ కనిపిస్తుంది, రైట్. ఫైండ్ ద గ్రామటికల్ ఎర్రర్, రైట్. ఇఫ్ యూ హ్యావ్ రిమైన్డ్ కామ్ యూ కుడ్ హ్యావ్ సేవ్డ్ ద సిచ్యువేషన్. Now this sentence is actually arising from conditional sentences. You can identify that very easily based on the keyword if. If కనిపించింది అంటే స్టేట్మెంట్ కండిషనల్ సెంటెన్స్ అనమాట. అండ్ కండిషనల్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీరు స్ట్రక్చర్స్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ రిమైండ్ కనిపిస్తుంది, హ్యావ్ ప్లస్ V3 present perfect tense. But unfortunately when conditional sentences are written we can make use of 3 tenses only. One, we can use simple present tense in if clause, or we can use simple past tense in if clause, or we can make use of past perfect tense in if clause, but not any other tenses. Okay, అది కూడా పక్కన ఏం రాస్తా చూసి రాయాలి. మెయిన్ క్లాస్లో యూ కుడ్ హ్యావ్ కనిపిస్తుంది, యూ కుడ్ హ్యావ్ సేవ్. కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్
సేవ్డ్ V3 కనిపిస్తుంది అంటే వీ నీడ్ టు యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మెయిన్ క్లాస్తో మ్యాచ్ చేసుకోండి. కండిషనల్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది, లేని వాళ్ళకి మీరు కొంచెం టాపిక్ని చదవాలి. కండిషనల్ సెంటెన్సెస్ ఇస్ టాపిక్, ఓకేనా? చదువుకోండి ఒకసారి. పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడే మనకి మెయిన్ క్లాజ్లో కుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. కుడ్ హ్యావ్ సేవ్డ్ కనిపిస్తుంది, కుడ్ హ్యావ్ ప్లస్ సేవ్డ్ అవుతుంది ఇక్కడ V3, ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏముండాలి మరి? హ్యావ్ ఉండాలా, హ్యాడ్ ఉండాలా? హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? హ్యావ్ తీసేసే మరి. హ్యావ్ ప్లేస్లో హ్యాడ్ రావాలి. ఎక్కడుంది? ఇఫ్ యూ హ్యావ్, నో, హ్యావ్ ప్లేస్లో హ్యావ్ రిమూవ్ చేసేసి రిప్లేస్ చేయండి హ్యాడ్తో. సో ఎక్కడ ఆన్సర్ ఉంది మరి? ఆప్షన్ 2. ఇఫ్ యూ హ్యాడ్ ఆన్సర్, ఇఫ్ యూ హ్యాడ్ రిమైన్డ్ కామ్, దాట్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ యూ హ్యాడ్ రిమైన్డ్ కామ్ యూ కుడ్ హ్యావ్ సేవ్ ద సిచ్యువేషన్. ఒకవేళ నువ్వు కామ్గా ఉండుంటే నువ్వు సిచ్యువేషన్ని హ్యాండిల్ బాగా చేసేవాడివి. నెక్స్ట్ గ్రామటికల్ ఎర్రర్ క్వశ్చన్, వన్ మోర్ గ్రామర్ క్వశ్చన్, ట్రై టు ఆన్సర్ ఇట్. Scarcely had I started reading the paper, then the doorbell rang. This is very simple, guys. I tell this in every batch very forcefully. ఏంటి అంటే హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ ఎప్పుడు వచ్చినా కూడా దే ఆల్వేస్ గో విత్ అ పెయిర్ వర్డ్, అండ్ దాట్ పెయిర్ వర్డ్ ఈస్ నన్ అదర్ దాన్ వెన్. అండ్ వీ కెన్ ఆల్సో మేక్ యూజ్ ఆఫ్ బిఫోర్. వెన్ ఆర్ బిఫోర్నే యూజ్ చేయాలి. దాట్ ఈస్ ద కేస్. మీరు చూసేసాడు ఇక్కడ దెన్ కనిపిస్తుంది. దెన్ రాదు సార్, వెన్ వస్తుంది, ఓకేనా? స్కేర్స్లీ హ్యాడ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ద పేపర్ దెన్ ద డోర్ బెల్ ర్యాంగ్, ఓకేనా? ఇక్కడ దెన్ కాదు, వెన్ అనాలి. వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. సో దెన్ షుడ్ బి రిప్లేస్డ్ బై వెన్. దెన్ షుడ్ బి రిప్లేస్డ్ బై వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. దట్ ఈస్ ది కోరిలేటివ్ పెయిర్ వర్డ్. దెన్ ఆప్షన్ 4 కంటైన్స్ ఎర్రర్. కంజంక్షన్ టాపిక్ హింట్ ఇస్తున్నా మీకు. కంజంక్షన్ టాపిక్లో రూల్స్ చెక్ చేయండి, మీకు ఈ పాయింట్ తప్పకుండా దొరుకుతుంది. మన నోట్బుక్ని మీరు చెక్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం రావాలి, రైట్? Let's move to the next question. The following sentence has been split into 4 segments. Again, error question. He often persists to awkward questions at the board meetings. Board meetings లో కూర్చుని ప్రతిసారి అతను చాలా ఆక్వర్డ్ క్వశ్చన్స్, తేడా క్వశ్చన్స్ చేస్తాడు, ఓకేనా? అలాంటప్పుడు ఇక్కడ చూడండి, ఒక కొత్త వర్డ్ మీకు తెలియాలి. ఏంటి అంటే persist. Whenever we use the word persist will always be followed by the preposition in first. Persistent will always be persist or persisted in doing something. Persist in doing something is the expression. You need to remember like this. Persist in doing something. Persist in doing something. You always persist in doing something. Okay na? Right? ఏదైనా కంటిన్యూస్గా చేయడం. If I say you are persisting in doing something, you are doing that thing continuously. ఓకేనా? తప్పకుండా కంటిన్యూస్గా పని చేస్తున్నావు అని మీనింగ్ అనమాట. ఓకే? సో persist will take in, persist will not be followed by to. ఇక్కడ in రావాలి. సో ప్రాపర్ ఎక్స్ప్రెషన్ గోస్ లైక్ దిస్. ఓకే? వేరే కలర్లో అయినా ఇటు చూడండి, వేరే కలర్లో రాస్తే ఫస్ట్ మనం యూజ్ చేస్తాం పర్సెస్. సో ద వర్డ్ పర్సెస్ ఈస్ యూస్డ్ హియర్. పర్సెస్ షుడ్ బి ఫాలోడ్ బై ప్రిపోజిషన్ ఇన్. ఇన్ యూస్ చేసా. ఇన్ తర్వాత ఇన్ డూయింగ్ సంథింగ్, దట్ మీన్స్ ఇట్ విల్ టేక్ అ జెరెంట్ ఫామ్. ఐఎన్జీ ఫామ్ రావాలి. ఆల్వేస్ డూయింగ్ ఐఎన్జీ ఫామే రావాలి. ఐఎన్జీ ఫామ్. అట్లాంటప్పుడు ఆస్క్ అనొద్దు, యూ నీడ్ టు రైట్ ఆస్కింగ్. ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది, ఓకేనా? సో ప్రాపర్ కన్స్ట్రక్షన్. He often persists in asking awkward questions. In asking awkward questions. ఇక్కడ to ask place లో in asking రావాలి. I hope it is clear. Yes or no? Which part contains error? To ask should be replaced by in asking. So option 2 contains error. Easy కదా? Let's move to next question, guys. చలో, persist అనే వర్డ్ యూసేజ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11, గైస్. ఇంప్రూవ్మెంట్ ఆర్ నో ఇంప్రూవ్మెంట్ అడుగుతున్నారు, ఓకేనా? ఎక్కడ చెప్తానండి. నాట్ ఓన్లీ ద వర్క్ మెన్ బట్ ఆల్సో ద సూపర్వైజర్ was suspended. ఇక్కడ అండర్లైన్ చేసామనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. was suspended అనాలా, was suspended అనాలా, were suspended, have been suspended, no improvement. See, you can't say was suspend because in passive voice when we write was, it will be followed by third form. It should be suspended but not suspend. Suspend రాదు, we need suspended, ed ఫామ్ రావాలి. ఇక్కడ లేదు, ఆప్షన్ 1 రాంగ్. were suspended అంటే ప్లూరల్ వస్తే వస్తుంది. అగ్రిమెంట్ చూడండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు వీ డోంట్ ఫోకస్ ఆన్ ద ఫస్ట్ నౌన్, వీ ఫోకస్ ఆన్ ద సెకండ్ నౌన్. సూపర్వైజర్ ఈజ్ 1 పర్సన్, సింగులర్. ఇన్ దాట్ కేస్ ప్లూరల్ వచ్చే ఛాన్స్ లేదు. ఇది కూడా రాంగ్, సింగులరే కావాలి. ప్లూరల్ వచ్చే ఆన్సర్ ఛాన్స్ లేదు. హ్యావ్ కూడా రాంగ్. దెన్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ హ్యాస్ టు బి ఆప్షన్ 4. ఏమన్నా దీంట్లో ప్రాబ్లం ఉందా? మీరు నిజంగా ఆన్సర్ చెప్పండి, దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? అస్సలు లేదు. డైరెక్ట్ ఆన్సర్ నన్ను, ఓకేనా? సో మీనింగ్ ఇక్కడ ఇచ్చింది కరెక్టే. సింగులర్ ఉంది వర్స్ అండ్ వర్స్ ఫాలోడ్ బై V3. ప్యాసివ్ వాయిస్ బాగుంది, ఓకేనా? వర్స్ సస్పెండెడ్ ఇస్ కరెక్ట్ యూసేజ్. మిగతావన్నీ రాంగ్. నో ఇంప్రూవ్మెంట్, మళ్ళీ చెప్తున్నా ఆన్సర్ ఏంటి? నో ఇంప్రూవ్మెంట్. ఇక్కడ ఉన్నదే కరెక్ట్, మనం ఏం చేయగల చేంజెస్. నెక్స్ట్ వన్, 12th క్వశ్చన్లో మళ్ళీ స్పీచ్ క్వశ్చన్ కనిపిస్తుంది, ఆన్సర్ ఏమవుతుంది? స్మృతి గ్రీటెడ్ మీ అండ్ ఆస్క్ మీ వేర్ ఐ వాజ్ వర్కింగ్ దెన్. వెన్ యూ సీ ద వర్డ్ దెన్ ఇన్ ద క్వశ్చన్, ఇమీడియట్గా మీకు ఐడియా రావాలి స్పీచెస్లో
దెన్ వచ్చింది అంటే డైరెక్ట్ స్పీచ్లో నౌ ఉండాల్సిందే, నౌ నుంచే దెన్ వస్తుంది అనమాట. అట్లాంటప్పుడు నౌను వెతకండి. ఇక్కడ దెన్ ఉంది, రాంగ్. ఇక్కడ దెన్ ఉంది, రాంగ్. ఇక్కడ నౌ ఉంది, నౌ ఉంది. 2 ఆప్షన్స్ ఆర్ లెఫ్ట్ నౌ. లెట్స్ గో. ఇప్పుడు ఏం చేయాలి? స్మృతి గ్రీటెడ్ మీ అన్నాం కాబట్టి హెలో ఉంది కాబట్టి గ్రీటెడ్ వస్తుంది, ఓకేనా. అండ్ ఆస్క్డ్ కనిపిస్తే సెట్ ఉండాలి, సెట్ అన్నింటిలో ఉందనుకోండి, ఓకేనా. ఉంది, బాగానే అవుతాయి, ఓకే. హెలో. ఆ తర్వాత వేర్ ఐ వాజ్ వర్కింగ్ అనిపిస్తుంది అంటే వాజ్ వర్కింగ్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ యూజువల్గా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో రావాలి అంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నప్పటి నుంచే వస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ విల్ బీ కన్వర్టెడ్ టు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎస్ ఆర్ నో? సో డైరెక్ట్ స్పీచ్లో ప్రెజెంట్ కంటిన్యూస్ రావాలి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బిఫోర్. ప్రెజెంట్ కంటిన్యూస్ రావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బిఫోర్. ఇక్కడ ఉంది ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బిఫోర్, ఆర్ ప్లస్ బిఫోర్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కాబట్టి మనం రాయాల్సింది యూ ఆర్ వర్కింగా, ఆర్ యూ వర్కింగా, రైట్. ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు మనం ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్ రాయాలి, ఆ తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ యూసేజ్ రావాలి. ఆక్సిలరీ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. అలాంటప్పుడు యూ ఆర్ మనం ఏమంటాం రివర్స్లో ఆర్ యూ ఏమంటాం, ఆర్ యూ. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఆర్ యూ వర్కింగ్ కరెక్ట్ అవుతుంది కానీ యూ ఆర్ వర్కింగ్ కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఎస్ ఆర్ నో? స్మృతి సెడ్ టు మీ హలో వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ. దట్ ఈస్ ది ప్రాపర్ డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 13th క్వశ్చన్. దీని ఆన్సర్ ఏమవుతుందో చెక్ చేద్దాం, ఓకేనా. 13th క్వశ్చన్ అగైన్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. 2 times D, 2 times C. సో D ఆర్ Cతో స్టార్ట్ చేద్దాం. C, an intimately popular person is liked by those who know him. ఇంటిమేట్లీ పాపులర్ పర్సన్ యాక్చువల్గా అతను ఎవరికైతే తెలుసో వాళ్ళందరి చేత ఇష్టపడతాడు. ఓకే, బాగుంది, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. డి చదవండి. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పాపులారిటీ, ఇంటిమేట్ అండ్ లాంగ్ డిస్టెన్స్ పాపులారిటీ. ఇప్పుడు బాగానండి, పాపులారిటీలో 2 types ఉంటాయి. ఒకటి, నీకు తెలిసిన వ్యక్తుల మధ్యలో నువ్వు పాపులర్ అవడం, నీకు తెలిసినా తెలియకపోయిన వ్యక్తుల మధ్యలో కూడా నువ్వు ఫేమస్ అయిపోవడం, ఓకేనా, స్టార్ లెవెల్లో. సో అదనమాట. నీకు తెలిసిన వాళ్ళ మధ్యలో పాపులర్ అవడాన్ని అంట మనం ఇంటిమేట్ పాపులారిటీ. నీ ఫ్రెండ్స్లో నువ్వు చాలా టాలెంటెడ్ అనమాట, ఓకేనా, పాపులర్ అయిపోతావు. లాంగ్ డిస్టెన్స్ పాపులారిటీ అంటే ఏంటంటే ఇక మీరు అల్లు అర్జున్ లాగా అనుకోవాలి, రామ్ చరణ్ అనుకోవాలి, లేకపోతే వేరే స్టార్స్ అనుకోవాలి, ప్రభాస్ లాగా, ఓకేనా, రైట్, పవన్ కళ్యాణ్ లాగా, అలా స్టార్స్ అనమాట. లాంగ్ డిస్టెన్స్ పాపులారిటీ ఉంటుందని, ఓకే. సో ఇప్పుడు 2 types ఆఫ్ పాపులారిటీ ఉన్నాయని చెప్పాక ఇంటిమేట్ పాపులారిటీ అంటే ఏంటో డిస్క్రైబ్ చేయడం కరెక్టా? ఇంటిమేట్ పాపులారిటీ గురించి డిస్క్రైబ్ చేశాక 2 types ఆఫ్ పాపులారిటీ ఉందని చెప్పడం కరెక్టా? ఫస్ట్ నువ్వు పాపులారిటీ 2 types అని చెప్పాక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ దాట్ కేస్ సితో స్టేట్మెంట్ బిగిన్ కాదు, పారాగ్రాఫ్ బిగిన్ కాదు, డి చెప్పాక సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు సితో స్టార్ట్ కాకూడదు. ఆప్షన్ 3, ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. డితో స్టార్ట్ కావాలంటే డిసి రావాలా లేకపోతే డిఏ రావాలా? ఇక్కడ ఒక మార్క్ ఉంది సార్, ఓకేనా. హౌ టు ఫైండ్ దిస్ అవుట్? దెర్ ఆర్ 2 kinds ఆఫ్ పాపులారిటీ, ఇంటిమేట్ అండ్ లాంగ్ డిస్టెన్స్ పాపులారిటీ. డి తర్వాత సి చదివితే అండ్ ఇంటిమేట్లీ పాపులర్ పర్సన్ ఈజ్ లైక్డ్ బై దోస్ హూ నో హిమ్. ఓకే డిసి బాగానే ఉంది. డిఏ ద ఫస్ట్ ఈజ్ ఫార్ మోర్ రియల్ దాన్ ద సెకండ్. ఇక్కడ 2 things గురించి మాట్లాడాం, ఇంటిమేట్ అండ్ లాంగ్ డిస్టెన్స్. అప్పుడు అంటున్నాం ద ఫస్ట్ ఈజ్ ఫార్ మోర్ రియల్ దెన్ ద సెకండ్. ఇంటిమేట్ పాపులారిటీ అనేది ఫార్ డిస్టెన్స్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ పాపులారిటీ కంటే చాలా చాలా రియలిస్టిక్ పాపులారిటీ అని అన్నప్పుడు యాక్చువల్లీ డిస్కషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ అండ్ సెకండ్ ఇష్యూస్ గురించి మాట్లాడాలి. ఒకవేళ ఇది బ్రేక్ చేసి మధ్యలో ఏమైనా సెంటెన్స్ పెట్టారంటే ఇక్కడ దీని కనెక్షన్ మిస్ అయిపోయినట్టే. దట్ సింప్లీ మీన్స్ డి తర్వాత ఇమీడియట్గా ఏ రావాలి, ఓకేనా. డి తర్వాత ఏ రావాలి, డి తర్వాత సి వచ్చే ఛాన్స్ లేదు. ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఆప్షన్ 4. ఇంకా మీరు నీట్గా చదువుకోండి, ఆన్సర్ మీకు దొరికేస్తుంది. ఇలా ఒక ప్రాపర్ లాజికల్ కనెక్షన్స్ ఫైండ్ అవుట్ చేసి మనం రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఏస్ చేసేయచ్చు. దీనికి కామన్ సెన్స్ కావాలి సార్, ఓకేనా, సరిపోతుంది. ఇప్పుడు 1 word సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ కనిపిస్తుంది. ట్రై టు ఆన్సర్ దిస్ 1 word సబ్స్టిట్యూషన్ క్వశ్చన్. ఏంటి సార్ క్వశ్చన్? 1 word సబ్స్టిట్యూషన్లో ఇక్కడ అడిగింది అ లాంగ్ వుడెన్ సీట్ విత్ అ బ్యాక్ ఫర్ పీపుల్ టు సిట్ ఆన్ ఇన్ అ చర్చ్. ఒక చర్చ్లో కూర్చోడానికి లాంగ్ బెంచ్ లాగా ఉండే ఒక స్ట్రక్చర్ని ఏమని పిలవాలి? దాన్ని మనం ఏమనాలి అనేది చూస్తే అల్టార్ అంటామా, పల్పిట్ అంటామా, ప్యూ అంటామా, ఐల్ అంటామా? ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పల్పిట్ ఈజ్ అ ప్లేస్ ఫ్రమ్ వేర్ ద ఫాదర్ గివ్స్ హిస్ స్పీచ్ ఆర్ సర్మన్. ఓకే, ఒక ఫాదర్ ఏదైతే పోడియం దగ్గర నిలబడి, ఒక పోడియం ఆర్ ఒక డయస్ దగ్గర నిలబడి, ఒక బేస్ దగ్గర నిలబడి అతను స్పీచ్ ఇస్తాడు, దాన్ని మనం ఏమంటాం అంటే పల్పిట్ అంటాం అన్నమాట. దట్ ప్లేస్ ఈస్ కాల్డ్ పల్పిట్. ఎవ్రీ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు చర్చ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అల్టార్ ఈజ్ అ ప్లేస్ ఇన్ అ చర్చ్ వేర్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్ టు గాడ్. మనం గాడ్కి ఫ్రూట్స్ సమర్పించుకోవడం, వస్త్రాలు సమర్పించుకోవడం, లేకపోతే వేరే సమర్పించుకోవడం చేస్తాం కదా. ఆ ప్లేస్ని యూజువల్గా మనం ఏమంటాం అంటే అల్టార్. చర్చ్లో ఉంటే దాని అల్టార్ అంటాం అంతే, ఓకేనా. వేర్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
వేర్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్. ఓకే, సమర్పించుకోవడం అలాంటివి. ఇది కూడా కరెక్ట్ కాదు అయితే. ఓకేనా, ఆప్షన్ 1 కరెక్ట్ కాదు, ఆప్షన్ 2 కరెక్ట్ కాదు. కూర్చొనే టేబుల్ని ఏమనంటాం, బెంచ్ని ఏమంటాం ఐల్. ఐల్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇమాజిన్ దట్ దిస్ ఈస్ ది స్టేజ్. ఓకేనా, స్టేజ్కి లెఫ్ట్ సైడ్లో కూర్చోడానికి టేబుల్స్ అండ్ చైర్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో కూడా ఉన్నాయి. ఓకే, చైర్స్ ఇలాగా ఉన్నాయి. ఓకే, ఇలా ఉన్నాయి. అండ్ దెర్ విల్ బి ఎ ప్యాసేజ్ ఫర్ వాకింగ్ ఆల్సో, రైట్? ఇన్ బిట్వీన్ దోస్ 2 కాలమ్స్ ఆఫ్ చైర్స్ దెర్ విల్ బి ఎ ప్యాసేజ్ ఫర్ అ పర్సన్ టు వాక్ ఆల్సో, రైట్? నడవడానికి ఉన్న ఈ మార్గాన్ని, ఈ ప్యాసేజ్ని మనం ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ ఐల్. ఏమంటే యాక్చువల్లీ మనం ఐల్. ఏరోప్లేన్లో కూడా కూర్చునేటప్పుడు మీరు కనుక ఇటువైపు సీట్ దొరికితే మీకు ఐల్ సీట్ దొరికింది అంటారు యాక్చువల్గా. ఇటువైపు దొరికితేనేమో విండో సీట్ దొరికింది. బస్సులో కూడా ఎక్కడైనా వాడచ్చు అన్నా కదా, ఐల్ సీట్, ఐల్ అంటాం. ఓకేనా, అట్లాంటప్పుడు ఐల్ అనే వర్డ్ సంబంధం ఉందా? ఇట్ షోస్ ద ప్యాసేజ్ ఫర్ వాకింగ్. ఓకేనా, అట్లాంటప్పుడు ఆప్షన్ 4 కూడా రాంగ్. మరి కూర్చునే బెంచెస్ని ఏమంటాం అంటే ఇంగ్లీష్లో ప్యూ అంటాం. ప్యూ ఈజ్ యాక్చువల్లీ ద బెంచ్ ఆర్ ద మెటీరియల్ ఆర్ థింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ ఇంటెండెడ్ ఫర్ సిట్టింగ్. ఓకేనా, దాన్ని మనం బెంచెస్ని ఏమంటాం అంటే ప్యూ అంటాం, రైట్? చర్చెస్లో ఉండే బెంచెస్ ప్యూ అన్నది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 15లో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు. అక్యూములేట్ స్పెల్లింగ్ కరెక్ట్ రాంగా చూసుకోండి. ఇది కరెక్ట్గా ఇలా రాయాలి, అక్యూములేట్. దిస్ ఈస్ కరెక్ట్, బాగానే ఉంది అవునా కదా? సో దీంట్లో ఇబ్బంది లేదు, రైట్? అకేషన్ బాగా గుర్తుపెట్టుకోండి, OSION రాస్తాం కానీ SS రాయము. దిస్ ఈస్ కరెక్ట్, బాగుంది. ఓకేనా, నెక్స్ట్ రెమిటెన్స్. రెమిటెన్స్ అంటే పేమెంట్ సార్, పెద్ద మ్యాటర్ ఏం కాదు. రెమిటెన్స్ని మనం శాలరీ అంటాం, లేకపోతే పేమెంట్ అంటాం. NCE రావాలి, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఓకే, TNCE అంతా బాగుంది, రైట్? దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి ఇంకా? నెసెసరీ. ఎందుకంటే నెసెసరీలో మనము సింగిల్ C రాస్తాం, SS రాస్తాం. నెసెసరీ. ఓకేనా, ఆల్ ద నెసెసరీ థింగ్స్. అట్లాంటప్పుడు సింగిల్ C రావాలి అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా చూడాల్సింది ఏంటి అంటే నెసెసరీలో ఇక్కడ C వచ్చింది, ఇక్కడ మిస్టేక్ ఉంది. దిస్ ఈస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇవి ప్రాపర్ స్పెల్లింగ్స్ అనమాట, చూసుకోండి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 16. ద సోల్జర్స్ వుడ్ నాట్ హ్యావ్ సరెండర్డ్ ఇఫ్ దే నాట్ ర్యాన్ అవుట్ ఆఫ్ అమ్యూనిషన్. బుల్లెట్స్ కనుక అయిపోకపోతే సోల్జర్స్ సరెండర్ అయ్యే వాళ్ళు కాదు. మీనింగ్ ఏంటంటే బుల్లెట్స్ అయిపోయాయి, షూట్ చేయడానికి ఏమీ లేవు, ఇంకా సోల్జర్స్ సరెండర్ అయిపోయారు. సో కండిషనల్ సెంటెన్స్ మళ్ళీ కనిపిస్తుంది ఇక్కడ. ఇఫ్ కండిషనల్ సెంటెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ. ఓకేనా, ఇఫ్ కనిపిస్తుంది. కండిషనల్ సెంటెన్స్ టాపిక్ రెఫర్ చేసుకోండి ఒకసారి, నోట్బుక్ చెక్ చేస్తే సరిపోతారు అన్న. కండిషనల్ సెంటెన్స్లో చూస్తే ఇఫ్ దే నాట్ ర్యాన్ కనిపిస్తుంది. ర్యాన్ ఉంది అంటే అక్కడ V2 ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఏముంది యాక్చువల్గా, సోల్జర్స్ వుడ్ నాట్ హ్యావ్ సరెండర్డ్ అంటే ఇచ్చిన కండిషనల్ క్లాజ్లో, ఇఫ్ క్లాజ్లో వుడ్ ప్లస్ నాట్ హ్యావ్ ప్లస్ సరెండర్డ్ V3. వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది అంటే వీ నీడ్ టు యూస్ ద థర్డ్ స్ట్రక్చర్. ఇందాక చెప్పినట్టే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేయాలి. చెప్పాను కదా ఆల్రెడీ. సేమ్ స్ట్రక్చర్ పైన 2 క్వశ్చన్స్ వచ్చాయి ఒకటే పేపర్లో. హ్యాపీయా? అంటే హ్యాడ్ ప్లస్ V3 రావాలి, హ్యాడ్ కనిపించాలి ఇఫ్ తర్వాత. ఇక్కడ హ్యాడ్ ఉందా? ఇఫ్ దే హ్యాడ్ నాట్ కనిపించాలి. అంటే ఇఫ్ తర్వాత రాస్తాం దే తర్వాత రాస్తాం హ్యాడ్ తర్వాత రాస్తాం నాట్ కూడా ఉంది కాబట్టి ఇఫ్ దే హ్యాడ్ నాట్ రన్ వస్తుంది V3 కాబట్టి ఇఫ్ దే హ్యాడ్ నాట్ రన్ అవుట్ కనిపించాలి. ఓకేనా, హ్యాడ్ నాట్ రన్ అవుట్. ఆప్షన్ 1 ఇస్ ది ఆన్సర్. ఓకే, డిడ్ రాదు, డిడ్ వస్తే సింపుల్ పాస్ట్ అయిపోతుంది. డూ రాదు, సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నదేమో ర్యాన్ సింపుల్ పాస్ట్, నో ఇంప్రూవ్మెంట్ కూడా రాంగ్ అనమాట. సో ఆన్సర్ ఏం కావాలి? క్వశ్చన్ 1. దట్స్ ఇట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కండిషనల్ సెంటెన్స్ టాపిక్ని రివైజ్ చేయండి నన్ను. రైట్, ఇంప్రూవ్మెంట్ అడుగుతున్నారు. ఇట్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ దాట్ అని కనిపిస్తుంది ఇక్కడ అండర్లైన్ చేస్తుంది. ద ట్రూ ఫ్యాక్ట్ ఇక్కడ. ఓకే, ఇట్ ఈస్ అ ట్రూ ఫ్యాక్ట్ దాట్ అన్నప్పుడు ఇట్ ఈస్ అ రియల్ ఫ్యాక్ట్ అనాలా, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అనాలా, ఇట్ ఈస్ అ కరెక్ట్ ఫ్యాక్ట్. ఎప్పుడు మీరు ఆల్రెడీ ఒక విషయాన్ని ఫ్యాక్ట్ అన్నాక దాన్ని మళ్ళీ మీరు రియల్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, రిడెండెంట్ అవుతుంది. మీరు మళ్ళీ ట్రూ నిజం అని చెప్పాల్సిన అవసరం లేదు, రిడెండెంట్ అవుతుంది. లేకపోతే కరెక్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ అ ఫ్యాక్ట్ మై డియర్. ఇట్ విల్ బీ కరెక్ట్. అవునా, ఇవన్నీ కూడా రిడెండెంట్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. డోంట్ సే దిస్. రియల్ ఫ్యాక్ట్ అనొద్దు, ట్రూ ఫ్యాక్ట్ అనొద్దు, అలానే కరెక్ట్ ఫ్యాక్ట్ అనొద్దు. ఫ్యాక్ట్స్ ఆర్ కరెక్ట్, ఫ్యాక్ట్స్ ఆర్ రియల్, ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూ అంటున్నప్పుడు చెప్పక్కర్లా మీరు. అందుకే ఇవి ఏవి కరెక్ట్ కాదు. ఆప్షన్ 1 రాంగ్, 3 రాంగ్, ఇక్కడ ఇచ్చింది కూడా రాంగే, అంటే నో ఇంప్రూవ్మెంట్ కూడా రాంగ్. సో డైరెక్ట్ అనండి ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్స్ అ ఫ్యాక్ట్ అంతే. ఓకేనా, డైరెక్ట్ డిసైడ్ అనమాట. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 18. హీ వాజ్ డాష్ ఎట్ హిస్ బ్రదర్స్ refusal to help him financially. ఓకేనా, బ్రదర్ అతనికి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయమని అడిగినప్పుడు వాళ్ళ బ్రదర్ ఒప్పుకోలేదు. దానికి ఇతనికి ఏమొచ్చింది? హీ వాజ్ ఇండిక్టెడా, ఎన్చాంటెడా, ఎనామర్డ్ సింప్లీ మీన్స్ టు ఫీల్ లవ్ ఫర్ సమ్వన్. ఎవరితో అయినా ప్రేమలో పడ్డాం, ఎనామర్.
సో ఇక్కడ మనిషి ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అంటే చేయలేదు కాబట్టి బ్రదర్ ఆబ్వియస్గా మనిషి బాధపడి ఉంటాడు, కోప్పడి ఉంటాడు. అట్లాంటప్పుడు ఎనామడ్ కాదు. ఇఫ్ ఐ సే యూ ఆర్ గెటింగ్ ఇండిక్టెడ్ మీనింగ్ ఏంటి అంటే యూ ఆర్ బీయింగ్ ట్రయల్డ్ ఇన్ ద కోర్ట్, నీ పైన ఒక కేసు నడుస్తుంది అని చెప్పేసి, అవునా? అలాంటప్పుడు ఆప్షన్ 2 కూడా సంబంధం లేదు. మరి ఏంటి, హీ వాస్ యాంగ్రీ. ఎన్చార్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే హీ వాస్ సాటిస్ఫైడ్, ప్లీజ్డ్, సాటిస్ఫైడ్, ప్లీజ్డ్ ఆర్ అట్రాక్టెడ్ అనే సెన్స్ కూడా వస్తుంది, ఓకేనా? ప్లీజ్డ్ ఆర్ అట్రాక్టెడ్ ఆర్ మంత్రముగ్ధులు అయిపోవడం అనే సెన్స్ కూడా వస్తుంది, రైట్? అవన్నీ అనుకోండి. ఇప్పుడైతే ఇది కాదు ఆన్సర్. ఆన్సర్ ఏంటి అంటే ఇండిగ్నెంట్. ఇఫ్ ఐ సే హీ వాజ్ ఇండిగ్నెంట్, దట్ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. ఇండిగ్నెంట్ అనే వర్డ్ ఆల్వేస్ దేన్ని చూపిస్తుంది అంటే ఎక్స్ట్రీమ్ యాంగర్ని చూపిస్తుంది. ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అనే సెన్స్ వస్తుంది. దాట్స్ ఇట్. సో ఆన్సర్ ఇండిగ్నెంట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19 ABCD కనిపిస్తుంది. ఏం ఆన్సర్ చేస్తాం చూడండి ఒకసారి, రైట్? సో ఆప్షన్స్ చూసుకుంటే 2 times A 2 times B. ఓకే, ఏ ట్రై చేద్దాం. మోస్ట్ ఆఫ్ దీస్ సూపర్ పవర్స్, ఏ సూపర్ పవర్స్ చెప్పాలి కాబట్టి దీస్ వచ్చింది కాబట్టి ఏతో బిగిన్ చేసే ఛాన్స్లే. ఆప్షన్ 1 గాన్, ఆప్షన్ 2 గాన్, బీనే మిగిలింది. బీసీఆ, బీసీఈ ఉంది, ఓకేనా? బీసీఏనా, బీసీడీనా? బీసీ చదివేసుకోండి ఫస్ట్. హ్యూమన్ క్యాపిటల్ అల్టిమేట్లీ మేక్స్ అ డిఫరెన్స్ బోత్ ఇన్ అన్ ఎంటర్ప్రైజ్ అండ్ అ నేషన్. సి చదివేసండి నెక్స్ట్, ఎందుకంటే రెండుగా ఉంది కాబట్టి అదే రావాలి. ద న్యూ ఎకనామిక్ సూపర్ పవర్స్ ఆఫ్ టుడే యాంప్లీ టెస్టిఫై దిస్ థీసిస్. ఓకే, హ్యూమన్ క్యాపిటల్ ఇంపార్టెంట్, ఏ నేషన్ డెవలప్ అవ్వాలని చెప్పేసి చెప్తుంది. ఓకే, సి కూడా వచ్చింది. సి తర్వాత ఏనా డీనా, ఓకేనా? మోస్ట్ ఆఫ్ దిస్ సూపర్ పవర్స్ చూడండి, దీస్ ద న్యూ ఎకానమిక్ సూపర్ పవర్స్ ఆఫ్ టుడే. సూపర్ పవర్స్ మాట్లాడినాక కనెక్షన్ సూపర్ పవర్స్తోనే ఉంటుంది కాబట్టి ఏ రావచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా? బీసీఏ బాగానే ఉంది. బీసీడీ మరి ఎట్ దే హ్యావ్ అచీవ్డ్ ఎకనామిక్ అఫ్లూయెన్స్ ఇన్ అ రిలేటివ్లీ షార్ట్ పీరియడ్, ఓకేనా? ఒకసారి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది సూపర్ పవర్స్ ఆర్ నాట్ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ హ్యావ్ ఫేస్డ్ పొలిటికల్ టర్మాయిల్ యెట్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా సూపర్ న్యాచురల్ ఆర్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ పవర్స్ అనేవి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి. న్యాచురల్ రిసోర్సెస్లో పొలిటికల్ డిస్టర్బెన్సెస్ కూడా ఫేస్ చేశాయి. అయినా కూడా yet is a word that gives me a hint that after giving this negative description we need to quote something positive, అవునా? అట్లాంటప్పుడు ఏ తర్వాత డి రావాలి, నో ప్రాబ్లం. సో ఏడి ఇక్కడ బాగానే ఉంది, అక్కడ డిఏ ఉంది, రాంగ్. ఆన్సర్ 3. ఓకే, అన్డౌటెడ్లీ కరెక్ట్ ఆన్సర్ 3. రైట్. నెక్స్ట్ మూవ్ టు లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. చలో. ద మోర్ హీ ట్రైడ్ టు సాల్వ్ ద మిస్టరీ ద మోర్ డాష్ హీ ఫెల్ట్. ఓకే, ద మోర్ హీ ట్రైడ్ టు సాల్వ్, ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఎంత ఎక్కువ అతను ట్రై చేస్తే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాడు, ఓకేనా? ద మోర్ కన్ఫ్యూజింగ్ హీ ఫెల్ట్ అనాలా, హంబుల్డా, క్యార్లెస్సా? క్యార్లెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు బీ హార్ట్లెస్, ఫీలింగ్లెస్ అండ్ టు బీ క్రూవల్ టువర్డ్స్ అదర్స్, ఓకేనా? క్యార్లెస్కి సంబంధం లేదనుకోండి. ఇక్కడ ఎక్కువ ట్రై చేస్తున్నాడు, దానివల్ల ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. హంబుల్డ్ కూడా కరెక్ట్ కాదు. హంబుల్ అంటే గ్రౌండెడ్, ఇది కూడా కరెక్ట్ కాదు, ఓకేనా? కన్ఫ్యూజింగ్గా, పర్ప్లెక్స్డా. యాక్చువల్లీ చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండాలి, మనం ఏమంటాం అంటే పర్ప్లెక్స్ అంటాం, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సో పర్ఫెక్ట్ వర్డ్ సెట్ అయ్యేది ఏంటి అంటే పర్ప్లెక్స్డ్. ఓకే, కన్ఫ్యూజన్లో ఏదైనా కూడా చాలా ఏదైనా పజ్లింగ్గా ఉంది అని చెప్పాలంటే పర్ప్లెక్స్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సో ఆప్షన్ 4 ఫిట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ కేస్. ఓకే, ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఐ హోప్ యూ లైక్ దిస్, ఓకేనా? వీడియో నెక్స్ట్ లైక్ చేయండి. మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం. కలుస్తా నెక్స్ట్ వీడియోలో ఇంకొక గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్తో. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ డే గైస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యర్ ప్రిపరేషన్.